హలో అందరికీ, ఈరోజు మన కర్రీ వచ్చేసి పచ్చి బొబ్బర్లతో టమాటో కర్రీ. దానికోసం పచ్చి బొబ్బర్లని ఉడకబెట్టి సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడకబెట్టేసుకోవాలి. ఉడకబెట్టాం కదా, ఇప్పుడు ఇది ఒక స్టెయినర్లో యాడ్ చేసేసుకుందాం. ఇవి ఉడికాయి, మంచి సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు ఉడకబెట్టేసాం. ఇప్పుడు ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేద్దాం. ప్యాన్ పెట్టేసి, ప్యాన్ వేడెక్కింది కదా, ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేద్దాం. దీంట్లోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని యాడ్ చేసేద్దాం. ఇవి కూడా యాడ్ చేసాం కదా, ఇవి మంచి కలర్ రావాలి. తర్వాత పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి రెండు మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకుంటే తొందరగా ఫ్రై అవుద్ది కదా, కలర్ చేంజ్ అవుతుందని ఉప్పు వేసాం. తర్వాత పసుపు వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న బొబ్బలు ఉన్నాయి కదా, అవి మన బొబ్బరికాయలు, అవి కూడా యాడ్ చేద్దాం. ఇవి ఒకసారి మంచిగా పచ్చిమిర్చితో వేగాలి కదా, వేగేంత వరకు వేపుకోవాలి. ఈ జ్యూస్ అంతా దీంట్లో పడుతుంది. తర్వాత ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకొని మంచిగా మగ్గనిద్దాం. ఈ టమాటో మగ్గేంత వరకు ఒకసారి మంచిగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటా అంతా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి మగ్గనిద్దాం. లో ఫ్లేమ్లోనే పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే టమాటో కొంచెం ఉడకదు ఫాస్ట్గా. సో లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనిద్దాం. తర్వాత ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది, టమాటా మగ్గడం మొదలవుతుంది. సో మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మన కొత్తిమీరని యాడ్ చేసేద్దాం. కొత్తిమీరని యాడ్ చేసి ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని దీంట్లోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసేద్దాం. కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి మంచిగా, ఉప్పు తక్కువ అయింది, కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని టెక్స్చర్ని చెక్ చేసుకొని చాలు, ఇప్పుడు ఉడికింది. ఇంకా కొంచెం ఉడకాలి. మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇప్పుడు నూనె అంతా బయటకు వచ్చింది, టమాటాలు కూడా మగ్గాయి. ఎంతో టేస్టీకరమైన బొబ్బరికాయ టమాటో కర్రీ రెడీ టు టేస్ట్ అండ్ సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు కామెంట్లో చెప్పండి. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe and watch for more videos.